1947 జమ్మూ కాశ్మీర్లోని బడ్గామ్ సెక్టర్లో యుద్ధ వాతావరణం అలుముకుంది. పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రేట్ చేసిన టెర్రరిస్టులు కొంతమంది బడ్గామ్ సెక్టర్లో ఉన్న శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ని ఆక్రమించుకోవడానికి వస్తున్నట్టు తెలియడంతో అలా జరగకుండా ఆపడానికి 4th కుమయోన్ రెజిమెంట్ నుంచి 3 కంపెనీల సైనికుల్ని శ్రీనగర్ నుంచి బడ్గామ్కి ఎయిర్ లిఫ్ట్ చేసి పంపించారు. ఆ రోజు 3 నవంబర్ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఏ ఎనిమీ మూవ్మెంట్ లేకపోయేసరికి 2 కంపెనీల సైనికుల్ని తిరిగి శ్రీనగర్కి పంపించడం జరిగింది. సరిగ్గా 2:35కి బడ్గామ్ సెక్టర్లో ఉన్న ఒక ఇంట్లో నుంచి సైనికులపైకి కాల్పులు జరిపారు. కానీ సైనికులు సామాన్య ప్రజలకి ఎలాంటి హాని జరగకూడదన్న ఉద్దేశంతో అలర్ట్ గా ఉన్నా ఏ విధంగానూ స్పందించలేకపోయారు. కానీ అప్పుడే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే గుల్మార్గ్ ఏరియా నుంచి బడ్గామ్కి వచ్చిన 700 మంది టెర్రరిస్టులు వాళ్ళని 3 వైపుల నుంచి చుట్టుముట్టారు అని ఇరువైపులా భారీగా కాల్పులు జరుపుతున్నారు. ఆ సమయంలో ఆ కంపెనీ కమాండర్ గా ఉన్న సోమనాథ్ శర్మ గారు ఆయనకు ముందే ఒక హాకీ మ్యాచ్ లో భాగంగా ఆయన చేయికి గాయమైంది. అయినప్పటికీ ఆయన అతని సైనికులు ఉన్న పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోకుండా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. మెల్లమెల్లగా వాళ్ళ దగ్గర ఉన్న అమ్యునేషన్ మొత్తం అయిపోతూ వస్తుంది. మేజర్ శర్మ ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్ కి శత్రువులు భారీగా కాల్పులు జరుపుతున్నా లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి తూటాలు పంచిపెట్టాడు. ఈ క్రమంలో ఆయనకు కొన్ని తూటాలు తగిలినా గానీ లెక్క చేయలేదు. కానీ ఒక్కసారిగా ఒక మోటార్ షెల్ ఆయనకు చాలా దగ్గరగా పేరడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. హెడ్ క్వార్టర్స్ కి ఆయన పంపిన రేడియో మెసేజ్ లో ఆయన చెప్పింది ఏంటంటే, శత్రువులు మాకు 50 yards దూరంలోనే ఉన్నారు, మాకన్నా శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉంది, వాళ్ళు మా పైన భారీగా కాల్పులు జరుపుతున్నారు, కానీ మేము 1 ఇంచు కూడా వెనక్కి తగ్గం, మా దగ్గర ఉన్న చివరి తూటా పేలే వరకు, మా దగ్గర ఉన్న చివరి సైనికుడు చనిపోయేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామన్నాడు. మన దేశంలోనే అత్యుత్తమమైన సైనిక పురస్కారం హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు అయిన పరమ్వీర్ చక్రని అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా మేజర్ సోమనాథ్ శర్మ గారు చరిత్రలో నిలిచిపోయారు. నవంబర్ 1947 జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న నౌషేరా సెక్టర్లో ఉన్న 50th పారా బ్రిగేడ్కి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. అదేంటంటే నౌషేరా సెక్టర్ని సెక్యూర్ చేయడానికి జాన్గర్ ఏరియాలో ఒక బేస్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి. జాన్గర్ ఏరియా అన్నది ఒక స్ట్రాటజిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. అక్కడ నుంచి బింబేర్, మీర్పూర్, రాజౌరి లాంటి ఎన్నో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా సమానమైన దూరంలో ఉండడంతో మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక అనువైన ప్లేస్ అని చెప్పి జాన్గర్ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే వాతావరణ కారణాల వల్ల అక్కడ ఆ సమయంలో అంటే నవంబర్ డిసెంబర్ సమయంలో మిలిటరీ బేస్ని ఏర్పాటు చేయడానికి కుదరలేదు. కాకపోతే 24th డిసెంబర్ వరకు పాకిస్తానీ ఆర్మీ అక్కడ ఒక మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసుకున్నారు ఇల్లీగల్గా. 50th పారా బ్రిగేడ్కి కమాండింగ్ ఆఫీసర్ అయిన బ్రిగేడియర్ మొహమ్మద్ ఉస్మాన్ పాకిస్తానీ ఆర్మీ ఇంకా ముందుకు రాకుండా ఉండడానికి తన సైనికులందరినీ చిన్న చిన్న గుంపులుగా మార్చి శత్రువులు ఎక్కడెక్కడైతే దాడి చేయడానికి అవకాశం ఉందో అక్కడికి వాళ్ళందరినీ పంపించాడు. తెయిన్దార్ అనే ఒక ప్రదేశం నౌషేరాకి నార్త్లో ఉంటుంది. అక్కడికి కూడా ఒక బెటాలియన్ని పంపించారు. 6th ఫిబ్రవరి 1948 బెటాలియన్లో కొంతమంది సైనికులు మెయిన్ పోస్ట్కి కొంచెం దూరంలో వెళ్ళి ప్యాట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ పొగ మంచుకి అసలు అక్కడ ఏమీ కనిపించట్లేదు. అప్పుడే పాకిస్తానీ సోల్జర్స్ పెట్రోలింగ్ చేస్తున్న మన ఇండియన్ సోల్జర్స్ పైన అటాక్ చేశారు. తెయిన్దార్ అన్నది కొండపైన ఉండే ఒక పోస్ట్. ఒకవేళ ఆ పోస్ట్ పాకిస్తానీల సొంతమైతే నౌషేరాని వాళ్ళు ఈజీగా ఆక్రమించుకుంటారు. ఆ బెటాలియన్ కమాండర్ రాజ్పూత్ రెజిమెంట్కి చెందిన నాయక్ జదునాథ్ సింగ్ తన సైనికులతో పోరాడుతూనే ఉన్నాడు. కానీ అతని బెటాలియన్లో 27 మంది మాత్రమే ఉన్నారు. క్రమంగా శత్రువుల కాల్పులకు జవాబైతే ఇస్తున్నారు. కానీ ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, శత్రువులతో పోల్చుకుంటే వాళ్ళ తుపాకులు చాలా అవుట్డేటెడ్ మోడల్. ఇంకా తన బెటాలియన్లో ఉన్న 24 మంది సైనికులకి తీవ్రమైన గాయాలయ్యాయి. కనీసం లేచి నిల్చోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంక ఇలా అయితే కాదని జగన్నాథ్ సింగ్ ఒక బ్రెన్ గన్ తీసుకొని శత్రువులతో క్లోజ్ రేంజ్లో తలపడడానికి సిద్ధమయ్యారు. ఇది చాలా రిస్క్ అని తెలిసినా కూడా శత్రువుల్ని ఒక చిన్న గన్తో క్లోజ్ రేంజ్లో ఎదుర్కోవడానికి ఆయన ముందుకెళ్లారు. ఎన్ని తూటాలు తగిలినా లెక్క చేయకుండా రీఇన్ఫోర్స్మెంట్ బలగాలు వచ్చేదాకా శత్రువుల్ని ముందుకు రానివ్వలేదు. ఆ కాల్పుల్లోనే ఆయన బాగా గాయపడి చనిపోయారు. ఒకవేళ ఆ రోజు ఆయన ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే తెయిన్దార్ అన్నది శత్రువులకి మనపై దాడి చేయడానికి ఇంకొక అనువైన ప్రదేశంగా మారేది. ఆయన త్యాగాన్ని గుర్తుంచుకొని ప్రభుత్వం ఆయన్ని పరమవీర చక్ర పురస్కారంతో సన్మానించింది. 1948 18th మార్చ్
ఆర్మీ మళ్ళీ జాన్గర్ ఏరియాని కంట్రోల్లోకి తీసుకుంది. రజౌరి ఏరియా అప్పటికి పాకిస్తానీ ఇన్ఫిల్ట్రేటర్స్ కంట్రోల్లోనే ఉండేది. అక్కడికి 4th డోగ్రా బెటాలియన్ వెళ్ళాలని నిర్ణయించుకుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నౌషేరా నుంచి రాజౌరికి వెళ్ళే 38 కిలోమీటర్ల రోడ్డు మొత్తం కూడా ఆర్మీ వాళ్ళు రావద్దన్న ఉద్దేశంతో ల్యాండ్ మైన్స్, పెద్ద పెద్ద చెట్లు, బండరాళ్ళను నరికేసి దారికి అడ్డంగా పడేశారు. సెకండ్ లెఫ్టినెంట్ రామ్ రాఘవ్ బ్రానే గారు బొంబాయి ఇంజనీర్స్ యూనిట్ లో పనిచేస్తూ ఉండేవారు. ఈ యుద్ధంలో ఆయన్ని మైన్ అండ్ రోడ్ లాక్ క్లియరింగ్ పార్టీకి ఇన్ఛార్జ్ గా నియమించారు. 8 ఏప్రిల్ 1948 రోజు 11 గంటలకి వాళ్ళు రోడ్ క్లియరింగ్ పనులు స్టార్ట్ చేస్తున్నప్పుడు పాకిస్తానీ ఆర్మీ చేసిన మోటార్ ఫైరింగ్ లో రోడ్ క్లియరింగ్ యూనిట్ లో ఉండే 2 జవాన్లు చనిపోయారు. ఇంకా రామ్ రానే గారితో ఇంక్లూడ్ చేసి 5 మందికి గాయాలయ్యాయి. అయినా కానీ ఆయన సాయంత్రం 4 గంటల వరకు పనులన్నింటినీ దగ్గరుండి చూసుకున్నారు. మెయిన్ రోడ్లో ఎక్కువ రిస్క్ ఉంటుందని చెప్పేసి రాత్రి 10 గంటల వరకు కష్టపడి ఒక డైవర్జన్ రూట్ని తయారు చేసుకొని అక్కడి నుంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. 9th ఏప్రిల్ అంటే నెక్స్ట్ డే అడ్డంగా చిన్న చిన్న చెట్లు వస్తే వాటన్నిటినీ కూడా ఆర్మీ ట్యాంకర్స్తో పేల్చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఒక చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఎదుర్కొన్నారు. పైన్ చెట్లన్నింటినీ దారికి అడ్డంగా నరికేసి వాటి కింద ల్యాండ్ మైన్స్ని పాకిస్తానీ సోల్జర్స్ పెట్టారు. దీనికోసం రామ్ రానే గారు నెక్స్ట్ డే 4 గంటలకు లేచి 6 గంటలకల్లా వాటన్నిటిని క్లియర్ చేసి ఆర్మీకి మూవ్మెంట్ని ఈజీ చేసేసారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతసేపు కూడా వాళ్ళ మీద హెవీగా ఫైరింగ్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం పాకిస్తానీల కంట్రోల్లోనే ఉంది కాబట్టి వాళ్ళందరూ కవర్ తీసుకుంటూ పనులను ముందుకు సాగిస్తున్నారు. ఆఫీస్లో 8 to 5 వర్క్ అంటేనే మనం రోజుకు 100 సార్లు హెచ్ఆర్ని చైర్మన్ని బండబూతులు తిట్టుకుంటాం. కానీ రామ్ రానే గారు 11th ఏప్రిల్ రోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు ఎవడు ఎక్కడి నుంచి వచ్చి కాల్చి వెళ్ళిపోతాడో కూడా తెలియని సిచ్యువేషన్లో ప్రాణాలని పణంగా పెట్టి ఓటమిని ఒప్పుకోకుండా అల్లు పెరగక పనిచేశారు. ఆయన సేవల్ని గుర్తించి ఆర్మీ ఆయనకి పరమవీర చక్రాన్ని బహుకరించింది.